శివానంద స్వామి గారు అంటే ఇప్పుడు మన ఆలయాలపైన ఎక్కడ దాడి జరిగినా కానీ ముందు ఉండి అక్కడికి వెళ్ళి అక్కడ ప్రశ్నించి ఏం జరుగుతుందో తెలుసుకొని అక్కడ ఏదన్నా అక్రమంగా జరుగుతుంటే దాన్ని అడ్డుకునే దాంట్లో ముందుంటారు ఆయన. స్వామి, మిమ్మల్ని మీరు ఇంటర్వ్యూ ఇస్తారనగానే మిమ్మల్ని ఫస్ట్ అడగాలనుకున్న క్వశ్చన్, ప్రజెంటు సనాతన ధర్మంపై దాడి భయంకరంగా జరుగుతుంది. రీసెంట్గా అమ్మవారి ఆలయాలు ధ్వంసాలు చేయడం కానీ, లేకుంటే ఈ తిరుమల టీటీడీ దేవస్థానంలో లడ్డు కల్తీ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ ఇంత దారుణంగా జరుగుతున్నాయి ఎందుకు? జై శ్రీరామ్. మరి మనము గత 10 ఏళ్ల కాలం లోపల నుంచి కూడా 2 తెలుగు ఉభయ రాష్ట్రాల మీద ముఖ్యంగా తీసుకుంటే కనుక గత పాలన లోపల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల వందలాది సంఖ్యలో దేవాలయాల మీద దాడులు జరిగాయి. మరి అప్పుడు స్పందించని ఈ యొక్క జనము ఇప్పుడు స్పందిస్తూ ఉన్నారు అంటే కేవలము ప్రభుత్వంలో ఉండేటువంటి మార్పులు. మరి ఈ యొక్క లడ్డు కల్తీ కానివ్వండి, దేవాలయ దాడులు కానివ్వండి, మనం గమనించినట్టయితే గత పాలనలో జరిగినప్పుడు స్పందించలేకపోవడానికి ఏమిటంటే ఎక్కడికక్కడ కూడా జనాల మీద స్పందించిన ప్రతి వారిపై కేసులు నమోదు చేయటం. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గత పాలన లోపల ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే దేవాలయాల మీద దాడులు జరిగాయో అంతకు 2 అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రం లోపల కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి మనం చూసాము ముత్యాలమ్మ ఆలయం కానివ్వండి, కేవలం ముత్యాలమ్మ ఆలయమే కాదు, తెలంగాణ రాష్ట్రం లోపల కూడా ఎన్నో దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వము మాత్రము నిమ్మకి నీరంటున్నట్టుగా నాకేమీ సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. మరి ఈరోజు మనం చూస్తే తిరుపతి లోపల తెలంగాణకు సంబంధించినటువంటి ఒక శాసన సభ్యుడు వచ్చాడు. ఆయన ఒక మాట అన్నాడు, మాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల దేవాలయానికి వస్తే మా యొక్క ఎమ్మెల్యేల సిఫార్సు లెటర్స్ ఇక్కడ ఆమోదించబడట్లేదు, మాకు ప్రత్యేక దర్శనాలు కల్పించట్లేదు అని చెప్పేసి నాన్న హంగామా చేశాడే. మరి ఈ యొక్క శాసన సభ్యులకు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలకు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్లకు కానివ్వండి, ఏ ఒక్కరికైనా కూడా రాష్ట్రంలో దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే మీ కళ్ళకు కనిపించట్లేదా? మరి ఆలయాలకు వస్తే మీకు ప్రత్యేకంగా దర్శనాలు కల్పించాలి, మీకేమో విఐపి వివిఐపి బ్రేక్ దర్శనాలు కల్పించాలి, కానీ ఎక్కడో ఉన్నటువంటి స్వామిని దర్శనం చేసుకోవడానికి మీకేమో లెటర్స్ సిఫార్సులు చేయాలి. కానీ ఇదే రాష్ట్రం లోపల ఇన్ని దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే ప్రభుత్వము ఎందుకు స్పందించటం లేదు అనేది ప్రతి ఒక్కరము కూడా ఆలోచించాల్సినటువంటి అవసరము ఉన్నది.